నమస్కారం. ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించి అలాగే ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి కొణిజేటి రోసయ్య గారి దంపతులతో ఈ వారం ఇష్టదైవం. నమస్కారం రోసయ్య గారు. నమస్కారం. ముందుగా మీ యొక్క బాల్యం గురించి తెలియచేస్తారా? బాల్యంలో మా ఊర్లో ఎలిమెంటరీ పాఠశాల వరకు ఉండేది. మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఉండేది కాదు. మా నాన్నగారికి చదువుల పట్ల పెద్ద శ్రద్ధ లేదు. ఊళ్ళో ఉన్నంత వరకు చాలు, ఐదో తరగతి చదువుకుంటే సరిపోతుంది, రాజ్యాలు వెళ్ళిపోతావా, మనకెందుకు చదువు అనే ధోరణిలో ఉండేవాడు. కానీ మా దగ్గర బంధువులు మా నాన్నకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఒకరిద్దరు, అట్లా కాదే వాడు చదువుకుంటానంటే చదువుకునివ్వు, నీదేం పోయింది, నువ్వు చదువుతావా అని ఏదో నచ్చ చెప్పేవాళ్ళు. ఆ రకంగా 5వ తరగతి వరకు ఊర్లో చదువుకొని 6, 7, 8 మిడిల్ స్కూల్ అని ఉండేది అప్పుడు. ఆ మిడిల్ స్కూల్లో పెరవలి అని మా స్వగ్రామం వేమూరు, గుంటూరు జిల్లాలో, అక్కడికి ఒక 3 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు ఉండేది. రోజు నడిచి వెళ్ళి చదువుకొని వచ్చేవాడిని. అక్కడ 3 తరగతులు 4th, 5th, 6th లేవు. అవి చదువుకోవాలంటే మరలా కొల్లూరు వెళ్ళాల్సి వచ్చింది. కొల్లూరు కూడా సుమారుగా 3.5-4 కిలోమీటర్లు ఉంటుంది. కచ్చా రోడ్డు ఉండేది, అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళి చదువుకునేవాడిని. SSLC పాస్ అయిన తర్వాత కాలేజీలో చేరాలి. మా నాన్నకి ససేమిరా ఇష్టం లేదు. మా పెంతండ్రి వాళ్ళు వీళ్ళు బంధువులు కొంచెం నచ్చ చెప్తే సరే కానిమన్నాడు. ఆ రకంగా గుంటూరులో హిందూ కాలేజీలో చేరాను. ఇంటర్మీడియట్ బీకామ్ చదువుకున్నాను. చదువులకు సంబంధించినంత వరకు ఇది. మరి చిన్నప్పటి నుంచి మీకు ఏ దైవం అంటే ఎక్కువ ఇష్టం? మీ ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి అందరికీ ఇష్టం దైవం. మాకు కూడా మా కుటుంబానికి ఫలానా దైవం దగ్గర ఫలానా వారిని మనం దర్శించకూడదు అనేది ఏం లేదు. ఏ దైవమైనా దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళని, దైవ సంభూతుల్ని చూడటం, సందర్శించటం, వారిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తిని కొంతన ప్రసరింపజేయండి అని అడగటం మామూలుగా జరుగుతూ ఉంటాయి. అంటే భక్తికి ఆధ్యాత్మికతకి తేడా ఏంటంటారు అసలు? భక్తి అంటే అంకిత భావం ఉండాలి. ఆధ్యాత్మికతకి తెలుసుకునేటువంటి పరిజ్ఞానం ఉంటే చాలు. ఈ రెంటికి కొంచెం తేడా ఉంటుంది. ఈ కొద్దిపాటి తేడాని కొన్ని సందర్భాల్లో ఏమరపాటుతో వదిలిపెట్టేసేస్తాం కూడా. అలాగే రోసయ్య గారు, మీరు దేశంలోనే కాంగ్రెస్ హయాంలో చాలా ఉన్నత పదవుల్ని అధిరోహించడం జరిగింది. ఎక్కువగా ఆర్థిక శాఖ మంత్రిగా మీ చిట్టాపద్దుల్ని రాయడం అనేది జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వనరులు తక్కువగా ఉంటాయి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిని బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది.
పరపతి కూడా దెబ్బతింటుంది. అలా కాకుండా జాగ్రత్తగా నడుపుకొని రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలగకుండా కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కొన్ని కార్యక్రమాలని కొంచెం లైట్ రివ్యూలో చూడవలసిన కార్యక్రమాలు లైట్ రివ్యూలో చూస్తూ నడిపించడం అవసరం. దీంట్లో అంతకంటే పెద్ద రహస్యం ఏం లేదు. ఆ పద్ధతిలోనే నడుపుతుండేవాడిని. అలాగే ముఖ్యమంత్రిగా కూడా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుందా, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు రెండింటికి కంపారిజన్ చేస్తే ఏది ఎక్కువ ప్రెజర్, ఏది ప్రజలకు దగ్గరలోకి తీసుకువెళ్తుందని చెప్పి మీరు భావిస్తారు? ముఖ్యమంత్రిగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రెషర్ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు దేనికి ఎంత ఇవ్వాలి, బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారా లేదా, ఈ జాగ్రత్తలు మాత్రమే పరిమితంగా చూసుకోవాలి. కనుక ముఖ్యమంత్రిగా ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే బాధ్యతలు మరొక రకంగా ఉంటాయి. మీరు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నిర్వహించడం, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం అనేది చేపడుతూ ఉన్నారు. ఈ రెండింటికి కంపేర్ చేస్తే బ్యాలెన్స్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? డెవలప్ కావాలి, అవుతుందా లేదా అనే సందేహం ఎందుకు. టైము ఎంతకాలం పడుతుంది ఏమిటనే దగ్గర అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఎవరు గవర్నమెంట్లో ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఇంకొకరున్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని నడిపించాలి. కొత్త స్టేటు అన్ని హంగులు ఏర్పాటు చేసుకుంటూనే టైం పడుతుంది. కొంచెం క్లిష్టమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతని ప్రభుత్వం సమర్థవంతంగా నడిపి ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తుందని అనుకుంటాం. అలాగే మీ యొక్క ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. మరి వెంకటేశ్వర స్వామికి తిరుపతికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మామూలుగా ఉన్నప్పుడు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలని సందర్శించారా? ఏది సందర్శించినప్పుడు మీకు మధురానుభూతి అనేది ఉన్నది? దైవభక్తి కలిగిన వాడిని, దీనిలో అరమరికలు ఏం లేవు చెప్పుకుంటాను కూడా. దేవాలయాలు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ మంత్రిగా ఉన్నా లేకపోయినా దేవాలయానికి వెళ్ళి వస్తుంటాను, దైవ ప్రార్థన చేస్తూ ఉంటాను. పెద్ద డివోటీని చెప్పలేను కానీ మామూలు భక్తి విశ్వాసం ఉన్నటువంటి వాడిని. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భక్తి అనేది తగ్గిపోతుంది అన్న వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. కొన్ని ఛానల్స్ భక్తి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, అయినా ఇంకా జరగాలి అనేది వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? అది ఒక్కొక్కరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. భక్తి తగ్గిపోతుంది అనేది కాదు, భక్తికి ఇంకా ఇతోధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే మంచిది అని అనుకోవచ్చు. భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాల ప్రసారం మాధ్యమాల్లో ఎక్కువగా రావాలి అని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంటే రాను చూస్తుంటే మన తెలుగు అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధునాతన యుగంలో ఇంగ్లీష్లో ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. సహజంగా తెలుగులో తగ్గుతూ ఉంది. కానీ తెలుగును కూడా పాఠ్యాంశంగా పెట్టి తెలుగు విద్యాభ్యాసన జరిపిస్తూ ఉన్నారు స్కూల్స్లో. ప్రాచుర్యం పెరగకపోయినా తెలుగు సజీవంగానే ఉన్నది. ప్రాచీన భాషలన్నిటిలోకి తెలుగు చాలా అమూల్యమైనది, మధురమైన భాష. అలాంటి భాషకి ప్రాధాన్యత అనేది తగ్గుతూ వస్తూ ఉన్నది. అలా తగ్గకుండా ఉండాలంటే తెలుగు మాధ్యమంలో బోధించడంతో పాటు ఇంకా ఎలాంటి కృషి చేస్తే తెలుగు అనేది ఉంటుందంటారు? అంటే ఎలిమెంటరీ పాఠశాల దగ్గర నుంచి కూడా
కొంచెం ఇతోధికమైనటువంటి మోతాదులో తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమక్రమంగా ఇస్తూ పోతే తప్ప కుదరదు. ఏదో ఓవర్ నైట్న తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటికప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు. గ్రౌండ్ లెవెల్ నుంచి మెల్లిమెల్లిగా ప్రాధాన్యత ఇస్తూ తెలుగుని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. తెలుగు మధురమైనటువంటి భాష, మాతృభాష. మమ్మీ డాడీ అని పిలవాలి పిల్లలని కోరుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిలాష. కానీ నేను ఆ కోవకు చెందినవాడిని కాదు. అమ్మా నాన్నే నేర్చుకున్నాను, అదే లైక్ చేస్తాను. నేను ఎవరికన్నా పిల్లలకి చెప్పేప్పుడు కూడా ఈ మమ్మీ డాడీ కాదురా, అమ్మా నాన్న అని పిలవండి అని ఎవరికన్నా అవుతూ చదువుతుంటాను. ఇష్టదైవం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇష్టదైవం కార్యక్రమానికి పునః స్వాగతం. రాజకీయాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అలా ఉన్నప్పుడు మరి రాజకీయాల్లో అంత హడావిడిగా ఉన్నా కూడా కుటుంబాన్ని మర్చిపోకుండా మీకు ఈ కుటుంబంలో సపోర్ట్ అనేది ఎలా ఉండేది? సహకారము ఎట్లా? పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు నా రాజకీయాల జోలికి రారు. యాక్చువల్లీ ఇది మా ఇల్లు, నా ఆఫీస్. ఇది ఆ తలుపు తీసుకొని వెళ్తే వీళ్ళు లోపల తొంగిచ్చి కూడా చూడరు. నేను లేనప్పుడు ఎప్పుడన్నా వెళితే వెళ్ళొచ్చు, కానీ మా అబ్బాయిలు కానీ నా భార్య కానీ వాళ్ళు నేను ఉన్నప్పుడు లోపల కూడా రారు. దానికి అది దీనికి ఇది. మరి మీరు రాజకీయాల్లో ఇంత స్థిరపడిపోయారు, మరి మీ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? వారసత్వం మీద నమ్మకం లేదమ్మా నాకు. నేను వారసుడుగా వచ్చిన వాడిని కాదు. అవును. వారసత్వాన్ని పెంచిన వాడిని కాదు. ఇట్స్ ఓన్లీ ఎన్ యాక్సిడెంట్. రాజకీయాల్లో ఆసక్తి తీసుకున్నాను, కలిసి వచ్చింది. కొన్ని బాధ్యతలు, కొన్ని పదవులు నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క రాజకీయ కుటుంబంలో ఇట్లాగే ఉండాలి, మా ఇంట్లోనే అధికారం తిష్ట వేసుకొని ఉండాలని కోరుకునేవాడిని కాదు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మీ అంతటా మీరు అయితే వెళ్ళమని చెప్పరు. నేను అప్పుడు మీరు అప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు వేరు. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అప్పుడు ఏకైక లక్ష్యం స్వతంత్రం కావాలి అనేది. ఇప్పుడు అట్లా కాదు కదా. స్వతంత్ర రాష్ట్రం, స్వతంత్ర దేశం, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. కోరికల జాబితా పెరిగింది. అన్నీ ఉచితంగా రావాలనే కోరిక పెరిగిపోయింది. అన్నీ ప్రభుత్వమే సరఫరా చేయాలనే ఆకాంక్ష కూడా బలీయంగా ఉంది. కనుక వీటిని మీట్ చేయటం కష్టం. మీరు పుణ్యక్షేత్రాలకి అది ఎక్కువ వెళ్తూ ఉంటారా? మీరు చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కానీ ఇంకా అట్లా ఏమైనా ఉన్నాయా కుటుంబంతో కలిసి? లేవమ్మా, దాదాపు వెళ్తూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో చూసుకుంటే బాబాలని, స్వామీజీలని చాలామంది వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిపై మీరేమంటారు? ఉన్నాయి, మీరు చెప్పిన మాట.
రెండూ ఉన్నాయి. మంచి ఈ, దివ్యమైనటువంటి ఆలోచనలతో దివ్యమైనటువంటి రీతిలో బోధన చేసేవాళ్ళు, భక్తిని నేర్పించేవాళ్ళు ఉన్నారు. దీన్ని ఒక మార్కెటబుల్ కమోడిటీగా అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విచక్షణతో చూచి నిజమైనటువంటి స్వామీజీలు ఎవరు, ఎవరి దగ్గర సరైనటువంటి అవగాహన కల్పిస్తారు అని ఎన్నుకోవటంలో ఉంటుంది. అలాగే మీరు దైనందిన కార్యక్రమాల్లో దేవుణ్ణి స్మరించడానికి ఎంతసేపు సమయం కేటాయిస్తారు? ప్రత్యేకంగా కేటాయించడం లేదు. మామూలుగా అందరిలాగానే పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాను. ఈ కార్నర్ రూము అంతే. మామూలుగా దేవుడికి దండం పెట్టుకుని కార్యక్రమాల్ని స్టార్ట్ చేస్తారు. అలాగే భక్తి అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఏం చేస్తే మంచిదంటారు? లేకపోతే భక్తి ఉంటేనే ఆధ్యాత్మిక వైపు వెళ్ళగలుగుతారంటారు? తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు రావాలి. తల్లిదండ్రులకే ఈ ఆధ్యాత్మిక చింతన లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం. ఇది వారసత్వం అని నేను చెప్పలేను, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోద్బలం ఉంటే కొంచెం త్వరగా ఈ లక్షణాలు అబ్బుతాయి. లేకపోతే కాస్త కష్టం. అలాగే ఇప్పుడు మనం దేశంలో ఉన్న పరిస్థితుల్ని చూసుకుంటే కనుక డిమానిటైజేషన్ అని కేంద్రం రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనిపై మీరేమంటారు? ఎంతవరకు మీరు అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది, ఇది కరెక్టేనా? ఎంతవరకు సబబు అంటారు ఇది? నేను ఇంకా డీప్గా ప్రాబ్లం చదవలేదు వాస్తవంగా. వాద ప్రతివాదాలు వింటున్నాను. కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది ఒక వాదన ఉంది. ఎవరి దాని ప్రకారం వాళ్ళు వెళ్తేనే మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన దైనందిన కార్యక్రమాల్లో భక్తికి ఎంత సమయం కేటాయించవచ్చు, లేకపోతే దేవుడి స్మరణ చేసుకుని మనం కార్యక్రమాలు ప్రారంభిస్తే మంచిదంటారు? ఈ కేటాయింపులు ఇవి వర్కౌట్ కావమ్మా. ఇవి కొద్ది మందికో తప్ప మామూలు దైనందిన జీవితంలో శ్రమజీవి, ఒక రైతు, ఒక టీచరు, ఇలాంటి వాళ్ళందరికీ టైం కేటాయించటం కుదరదు. భక్తి అనేది మానసికమైనటువంటి తృప్తిని ఇస్తుంది. అది ఎప్పుడూ కలిగి ఉండాలి. ఏ పని చేస్తున్నా భక్తిని దూరంగా పెట్టి భక్తిపూర్వకంగా కాకుండా భక్తితో సంబంధం లేకుండానే చేయొచ్చు అని అనుకోవటం కరెక్ట్ కాదు. అన్నిట్లో భక్తిపూర్వకంగానే వ్యవహరించవచ్చు. అది ఒక్కొక్కరి ఎంపిక చేసుకోవటంలో ఉంటుంది. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి దాంట్లో మీరు ఎంతవరకు సఫలీకృతులయ్యారు? నేను పెద్ద కృషి చేసింది లేదు. నాకు అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలని వాడి ప్రజలకు చేతనైన సేవ చేశాను. అంతేగాని ఇండివిజువల్గా నేను పెద్ద సేవకుణ్ణి, చాలామందికి సేవ చేశానని క్లెయిమ్ చేసేదానికి ఆస్కారం లేదు. అంటే రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకి సేవ చేయడానికి కుదురుతుందా, లేకపోతే ఆ సేవ తత్పరత అనేది ఉంటే ఎవరైనా సేవ చేయొచ్చు అంటారా? ప్రజలు ఎవరైనా చేయొచ్చు. మోతాదు తేడా ఉంటుంది. రాజకీయాల్లోకి వచ్చి ఒక మంత్రిగా ఉంటే ఒక రకం, శాసనసభ్యుడిగా ఉంటే ఒక రకం, పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే మరొక రకం, మోతాదులు మారుతూ ఉంటాయి. అంటే ముఖ్యమంత్రిగా మీకు ఈ పదవి సంతృప్తినిచ్చిందా, గవర్నర్గా సంతృప్తినిచ్చిందా? దేనిలో పనిచేస్తుంటే అదే సంతృప్తి. కంపారిజన్ ఏమీ లేదు. ఇది కావాలని కోరి తెచ్చుకున్నది కూడా కాదు. అదృష్టంగా వచ్చిన పదవికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేశాను. ఏ బాధ్యత నిర్వహించవలసి వచ్చినప్పుడు ఆ బాధ్యతని అర్థం చేసుకొని శక్తివంచన లేకుండా నిర్వర్తించేదానికి ప్రయత్నం చేశాను. అదే తృప్తి.
అలాగే మరి భక్తి యొక్క అర్థాన్ని చెప్పాల్సి వస్తే మీరు ఏ నిర్వచనం ఇస్తారు? ప్రతి మనిషికి భక్తి ఉండాలి. మనకి ఇష్టం వచ్చిన దైవాన్ని కూల్చుకోవచ్చు ఏకాగ్రత కోసం. ఒకరు పిన్ చేసి నువ్వు ఈ మతంలోకి రా అన్నీ కాకుండా తన ఇష్టపూర్వకమైనటువంటి రీతిలో ఆలోచించుకొని ఏ దైవానైనా ప్రార్థించవచ్చు. దైవం బహురూపేణ ఎన్నో రూపాల్లో ఉన్నాడు. ఆ రూపాల్లో ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించి కొంచెం ఏకాగ్రత పెంచుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. అలాగే మరి ఆధ్యాత్మిక భావనతో పాటు స్వార్థం అనేది కూడా పెరిగిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. మనిషిలో ఆ స్వార్థానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్యపడడం అనేది కూడా ప్రధానంగా కొత్తగా వచ్చింది కాదు, మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి ఉన్నది. అలాగే మరి చివరిగా మీరు భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? నేను భక్తి టీవీ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటాను. వీటిని చూచి కొంత మన నడకని నిర్ధారించుకోవడం కూడా మంచిది అని నేను భావిస్తాను. అయితే నేను భావించాను కాబట్టి మీరు అందరూ కూడా భావించండి అని నేను చెప్పలేను. వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారికి దొరికే సమయాన్ని బట్టి చూస్తూ ఉంటారు. భక్తి టీవీ ఈ ఛానల్ చేసేటువంటి కృషి ఇతరతర ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటికి తోడుగా ఉండి ప్రజల్లో భక్తిని పెంచితే మంచిదని అభిలషిస్తాను. చాలా మంచి విషయం తెలియచేశారండి. భక్తి భావాన్ని ఎలా పెంచాలనే విషయం గురించి తెలియచేశారు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఇష్టదైవం కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు. ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదా, భక్తి భావం మనలోనే ఉండాలి అని చెప్పి కొనిజేటి రోసయ్య గారు మనకి తెలియచేశారు. ఇది వాళ్ళ ఇష్టదైవం కార్యక్రమం. మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అంటే అంకిత భావం ఉండాలి. ఆధ్యాత్మికతకి తెలుసుకునేటువంటి పరిజ్ఞానం ఉంటే చాలు. భక్తి అనేది మానసికమైనటువంటి తృప్తినిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య ఆధ్యాత్మిక అంతరంగ ఆవిష్కరణ ఈ వారం ఇష్టదైవంలో ఆదివారం ఉదయం 9 గంటలకు మీ భక్తి టీవీలో. నమస్కారం. ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. సామాన్య కుటుంబంలో జన్మించి దేశంలో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహించి అలాగే ఆర్థిక మంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసినటువంటి కొనిజేటి రోసయ్య గారి దంపతులతో ఈ వారం ఇష్టదైవం. నమస్కారం రోసయ్య గారు. నమస్కారం. ముందుగా మీ యొక్క బాల్యం గురించి తెలియచేస్తారా? బాల్యంలో మా ఊర్లో ఎలిమెంటరీ పాఠశాల వరకు ఉండేది. మిడిల్ స్కూల్ కానీ హై స్కూల్ కానీ ఉండేది కాదు. మా నాన్నగారికి చదువుల పట్ల పెద్ద శ్రద్ధ లేదు. ఊళ్ళో ఉన్నంత వరకు చాలు, 5వ తరగతి చదువుకుంటే సరిపోతుంది, రాజ్యాలు వెళ్ళిపోతావా, మనకెందుకు చదువు అనే ధోరణిలో ఉండేవాడు.
కానీ మా దగ్గర బంధువులు, మా నాన్నకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళు ఒకరిద్దరు అట్లా కాదా, వాడు చదువుకుంటానంటే చదువుకునివ్వు, నీదేం పోయింది, నువ్వు చదువుతావా అని ఏదో నచ్చ చెప్పేవాళ్ళు. ఆ రకంగా 5వ తరగతి వరకు ఊర్లో చదువుకొని 6, 7, 8 మిల్డ్ స్కూల్ అని ఉండేది అప్పుడు. ఆ మిల్డ్ స్కూల్లో పెరవలి అని మా స్వగ్రామం వేమూరు, గుంటూరు జిల్లాలో, అక్కడికి ఒక 3 కిలోమీటర్లు 3.5 కిలోమీటర్లు ఉండేది. రోజు నడిచి వెళ్ళి చదువుకొని వచ్చేవాడిని. అక్కడ 3 తరగతులు 4th, 5th, 6th లేవు. అవి చదువుకోవాలంటే మరలా కొల్లూరు వెళ్ళాల్సి వచ్చింది. కొల్లూరు కూడా సుమారుగా 3.5-4 కిలోమీటర్లు ఉంటుంది. కచ్చా రోడ్డు ఉండేది, అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళి చదువుకునేవాడిని. ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత కాలేజీలో చేరాలి. మా నాన్నకి ససేమిరా ఇష్టం లేదు. మా పెంతండ్రి వాళ్ళు వీళ్ళు బంధువులు కొంచెం నచ్చ చెప్తే సరే కానిమన్నాడు. ఆ రకంగా గుంటూరులో హిందూ కాలేజీలో చేరాను. ఇంటర్మీడియట్ బీకామ్ చదువుకున్నాను. చదువులకు సంబంధించినంత వరకు ఇది. మరి చిన్నప్పటి నుంచి మీకు ఏ దైవం అంటే ఎక్కువ ఇష్టం? మీ ఇష్టదైవం ఎవరు? వెంకటేశ్వర స్వామి అందరికీ ఇష్టం దైవం. మాకు కూడా మా కుటుంబానికి పలానా దైవం దగ్గర పలానా వారిని మనం దర్శించకూడదు అనేది ఏం లేదు. ఏ దైవమైనా దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళని, దైవ సంభూతుల్ని చూడటం, సందర్శించటం, వారిలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి శక్తిని కొంతన ప్రసరింపజేయండి అని అడగటం ఇవన్నీ మామూలుగా జరుగుతూ ఉంటాయి. అంటే భక్తికి ఆధ్యాత్మికతకి తేడా ఏంటంటారు అసలు? భక్తి అంటే అంకిత భావం ఉండాలి. ఆధ్యాత్మికతకి తెలుసుకునేటువంటి పరిజ్ఞానం ఉంటే చాలు. ఈ రెంటికి కొంచెం తేడా ఉంటుంది. ఈ కొద్దిపాటి తేడాని కొన్ని సందర్భాల్లో ఏమరపాటుతో వదిలిపెట్టేసేస్తాం కూడా. అలాగే రోసి గారు, మీరు దేశంలోనే కాంగ్రెస్ హయాంలో చాలా ఉన్నత పదవుల్ని అధిరోహించడం జరిగింది. ఎక్కువగా ఆర్థిక శాఖ మంత్రిగా మీ చిట్టాపద్దుల్ని రాయడం అనేది జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, వనరులు తక్కువగా ఉంటాయి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఈ రెండిని బ్యాలెన్స్ చేయాలి. లేకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుంది, పరపతి కూడా దెబ్బతింటుంది. అలా కాకుండా జాగ్రత్తగా నడుపుకొని రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలగకుండా కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, కొన్ని కార్యక్రమాలని కొంచెం లైటర్ వేన్లో చూడవలసిన కార్యక్రమాలు లైటర్ వేన్లో చూస్తూ నడిపించడం అవసరం. దీంట్లో అంతకంటే పెద్ద రహస్యం ఏం లేదు. ఆ పద్ధతిలోనే నడుపుతుండేవాడిని. అలాగే ముఖ్యమంత్రిగా కూడా మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఒత్తిడి ఎక్కువ ఉంటుందా? ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు రెండింటికి కంపారిజన్ చేస్తే ఏది ఎక్కువ ప్రెజర్, ఏది ప్రజలకు దగ్గరలోకి తీసుకువెళ్తుందని చెప్పి మీరు భావిస్తారు? ముఖ్యమంత్రిగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ప్రెషర్ ఉంటుంది. ఆర్థిక శాఖ మంత్రిగా డబ్బు దేనికి ఎంత ఇవ్వాలి, బడ్జెట్లో ప్రొవిజన్ పెట్టారా లేదా, ఈ జాగ్రత్తలు మాత్రమే పరిమితంగా చూసుకోవాలి. కనుక ముఖ్యమంత్రిగా ఉండే బాధ్యతలు వేరుగా ఉంటాయి,
ఆర్థిక శాఖ మంత్రిగా ఉండే బాధ్యతలు మరొక రకంగా ఉంటాయి. మీరు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా నిర్వహించడం, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణం అనేది చేపడుతూ ఉన్నారు. ఈ రెండింటికి కంపేర్ చేస్తే బ్యాలెన్స్ చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారా? డెవలప్ కావాలి. అవుతుందా లేదా అనే సందేహం ఎందుకు? టైము ఎంతకాలం పడుతుంది ఏమిటనే దగ్గర అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. కానీ ఎవరు గవర్నమెంట్లో ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఇంకొకరు ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నా డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని నడిపించాలి. కొత్త స్టేటు అన్ని హంగులు ఏర్పాటు చేసుకుంటూనే టైం పడుతుంది. కొంచెం క్లిష్టమైనటువంటి బాధ్యత. ఆ బాధ్యతని ప్రభుత్వం సమర్థవంతంగా నడిపి ప్రజల ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకుని నడుస్తుందని అనుకుంటాం. అలాగే మీ యొక్క ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అని చెప్పారు. మరి వెంకటేశ్వర స్వామికి తిరుపతికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. అలాగే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మామూలుగా ఉన్నప్పుడు కానీ ఏదైనా పుణ్యక్షేత్రాలని సందర్శించారా? ఏది సందర్శించినప్పుడు మీకు మధురానుభూతి అనేది ఉన్నది? దైవభక్తి కలిగిన వాడిని, దీనిలో అరమరికి లేని లేవు చెప్పుకుంటాను కూడా. దేవాలయాలు అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఏ మంత్రిగా ఉన్నా లేకపోయినా దేవాలయానికి వెళ్ళొస్తుంటాను, దైవ ప్రార్థన చేస్తూ ఉంటాను. పెద్ద డివోటీని అని చెప్పలేను కానీ మామూలు భక్తి విశ్వాసం ఉన్నటువంటి వాడిని. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో భక్తి అనేది తగ్గిపోతుంది అన్న వాదన కూడా వినిపిస్తూ ఉన్నది. కొన్ని ఛానల్స్ భక్తి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, అయినా ఇంకా జరగాలి అనేది వినిపిస్తూ ఉంది. మీరేమంటారు? అది ఒక్కొక్కరి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. భక్తి తగ్గిపోతుంది అనేది కాదు, భక్తికి ఇంకా ఇతోధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తే మంచిది అని అనుకోవచ్చు. భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాల ప్రసారం మాధ్యమాల్లో ఎక్కువగా రావాలి అని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అంటే రాను చూస్తుంటే మన తెలుగు అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉన్నది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధునాతన యుగంలో ఇంగ్లీష్లో ఎక్కువ ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. సహజంగా తెలుగులో తగ్గుతూ ఉంది. కానీ తెలుగును కూడా పాఠ్యాంశంగా పెట్టి తెలుగు విద్యాభ్యాసన జరిపిస్తూ ఉన్నారు స్కూల్స్లో. ప్రాచుర్యం పెరగకపోయినా తెలుగు సజీవంగానే ఉన్నది. ప్రాచీన భాషలన్నిటిలోకి తెలుగు చాలా అమూల్యమైనది, మధురమైన భాష. అలాంటి భాషకి ప్రాధాన్యత అనేది తగ్గుతూ వస్తూ ఉన్నది. అలా తగ్గకుండా ఉండాలంటే తెలుగు మాధ్యమంలో బోధించడంతో పాటు ఇంకా ఎలాంటి కృషి చేస్తే తెలుగు అనేది ఉంటుందంటారు? అంటే ఎలిమెంటరీ పాఠశాల దగ్గర నుంచి కూడా కొంచెం ఇతోధికమైనటువంటి మోతాదులో తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రమక్రమంగా ఇస్తూ పోతే తప్ప కుదరదు. ఏదో ఓవర్ నైట్న తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలని అప్పటికప్పుడు మొదలు పెడితే అయ్యేది కాదు. గ్రౌండ్ లెవెల్ నుంచి మెల్లిమెల్లిగా ప్రాధాన్యత ఇస్తూ తెలుగుని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. తెలుగు మధురమైనటువంటి భాష, మాతృభాష. మమ్మీ డాడీ అని పిలవాలి పిల్లలని కోరుకుంటారు. అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అభిలాష. కానీ నేను ఆ కోవకు చెందినవాడిని కాదు. అమ్మా నాన్నే నేర్చుకున్నాను, అదే లైక్ చేస్తాను. నేను ఎవరికన్నా పిల్లలకి చెప్పేప్పుడు కూడా ఈ మమ్మీ డాడీ కాదురా అమ్మా నాన్న అని పిలవండి అని ఎవరికన్నా అవుతూ చదువుతుంటాం. రాజకీయాల్లో చాలా బిజీగా ఉండుంటారు. అలా ఉన్నప్పుడు మరి రాజకీయాల్లో అంతా హడావిడిగా ఉన్నా కూడా కుటుంబాన్ని మర్చిపోకుండా మీకు ఈ కుటుంబంలో సపోర్ట్ అనేది ఎలా ఉండేది? సహకారము ఎట్లా?
పూర్తి సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు నా రాజకీయాల జోలికి రారు. యాక్చువల్లీ ఇది మా ఇల్లు, నా ఆఫీస్ ఇది. ఆ తలుపు తీసుకొని వెళ్తే వీళ్ళు లోపల తొంగిచ్చి కూడా చూడరు. నేను లేనప్పుడు ఎప్పుడన్నా వెళ్తే వెళ్ళొచ్చు, కానీ మా అబ్బాయిలు కానీ నా భార్య కానీ వాళ్ళు నేను ఉన్నప్పుడు లోపల కూడా రారు. దానికి అది దీనికి ఇదే. మరి మీరు రాజకీయాల్లో ఇంత స్థిరపడిపోయారు, మరి మీ వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చేవారు ఎవరైనా ఉన్నారా? వారసత్వం మీద నమ్మకం లేదు నాకు. నేను వారసుడుగా వచ్చిన వాడిని కాదు. అవును. వారసత్వాన్ని పెంచిన వాడిని కాదు. ఇట్స్ ఓన్లీ ఎన్ యాక్సిడెంట్. రాజకీయాల్లో ఆసక్తి తీసుకున్నాను, కలిసి వచ్చింది. కొన్ని బాధ్యతలు, కొన్ని పదవులు నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఒక్క రాజకీయ కుటుంబంలో ఇట్లాగే ఉండాలి, మా ఇంట్లోనే అధికారం తిష్ట వేసుకొని ఉండాలని కోరుకునేవాడిని కాదు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. మీ అంతటా మీరు అయితే వెళ్ళమని చెప్పరు. నేను అప్పుడు మీరు వచ్చినప్పుడు ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు వేరు. దానికి దీనికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అప్పుడు ఏకైక లక్ష్యం స్వతంత్రం కావాలి అనేది. ఇప్పుడు అట్లా కాదు కదా. స్వతంత్ర రాష్ట్రం, స్వతంత్ర దేశం, స్వతంత్ర ప్రభుత్వం ఏర్పడింది. కోరికల జాబితా పెరిగింది. అన్నీ ఉచితంగా రావాలనే కోరిక పెరిగిపోయింది. అన్నీ ప్రభుత్వమే సరఫరా చేయాలనే ఆకాంక్ష కూడా బలీయంగా ఉంది. కనుక వీటిని మీట్ చేయటం కష్టం. మీరు పుణ్యక్షేత్రాలకి అది ఎక్కువ వెళ్తూ ఉంటారా? మీరు చూడాల్సిన పుణ్యక్షేత్రాలు కానీ ఇంకా అట్లా ఏమైనా ఉన్నాయా కుటుంబంతో కలిసి? లేవమ్మా, దాదాపు వెళ్తుంటాం. అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో చూసుకుంటే బాబాలని, స్వామీజీలని చాలామంది వస్తూ ఉన్నారు. కొంతమంది ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట లోపం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిపై మీరేమంటారు? ఉన్నాయి, మీరు చెప్పిన మాట రెండూ ఉన్నాయి. మంచి దివ్యమైనటువంటి ఆలోచనలతో దివ్యమైనటువంటి రీతిలో బోధన చేసేవాళ్ళు, భక్తిని నేర్పించేవాళ్ళు ఉన్నారు. దీన్ని ఒక మార్కెటబుల్ కమోడిటీగా అమ్ముకునేటువంటి వాళ్ళు ఉన్నారు. విచక్షణతో చూచి నిజమైనటువంటి స్వామీజీలు ఎవరు, ఎవరి దగ్గర సరైనటువంటి అవగాహన కల్పిస్తారు అని ఎన్నుకోవటంలో ఉంటుంది. అలాగే మీరు దైనందిన కార్యక్రమాల్లో దేవుణ్ణి స్మరించడానికి ఎంతసేపు సమయం కేటాయిస్తారు? ప్రత్యేకంగా కేటాయించడం లేదు. మామూలుగా అందరిలాగానే పొద్దున్నే స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటాను. ఈ కార్నర్ రూము అంతే. మామూలుగా దేవుడికి దండం పెట్టుకుని కార్యక్రమాల్ని స్టార్ట్ చేస్తారు. అలాగే భక్తి అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళాలంటే ఏం చేస్తే మంచిదంటారు? లేకపోతే భక్తి ఉంటేనే ఆధ్యాత్మిక వైపు వెళ్ళగలుగుతారంటారు? తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలకు రావాలి. తల్లిదండ్రులకే ఆధ్యాత్మిక చింతన లేకపోతే పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? కష్టం. ఇది వారసత్వం అని నేను చెప్పలేను, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల ప్రోద్బలం ఉంటే కొంచెం త్వరగా ఈ లక్షణాలు అబ్బుతాయి. లేకపోతే కాస్త కష్టం. అలాగే ఇప్పుడు మనం దేశంలో ఉన్న పరిస్థితుల్ని చూసుకుంటే కనుక డిమానిటైజేషన్ అని కేంద్రం రకరకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీనిపై మీరేమంటారు? ఎంతవరకు మీరు అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది, ఇది కరెక్టేనా? ఎంతవరకు సబబు అంటారు ఇది?
నేను ఇంకా డీప్గా ప్రాబ్లం చదవలేదు వాస్తవంగా. మ్మ్. వాద ప్రతివాదాలు వింటున్నాను. కొంచెం టైం ఇచ్చి ఉంటే బాగుండేది అనేది ఒక వాదన ఉంది. మ్మ్. ఎవరి దాని ప్రకారం వాళ్ళు వెళ్తేనే మంచిది. మ్మ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన దైనందిన కార్యక్రమాల్లో భక్తికి ఎంత సమయం కేటాయించవచ్చు, లేకపోతే దేవుడి స్మరణ చేసుకుని మనం కార్యక్రమాలు ప్రారంభిస్తే మంచిదంటారు? ఈ కేటాయింపులు ఇవి వర్కౌట్ కావమ్మా. మ్మ్. ఇవి కొద్ది మందికో తప్ప మామూలు దైనందిన జీవితంలో శ్రమజీవి, మ్మ్. ఒక రైతు, ఒక టీచరు, ఇలాంటి వాళ్ళందరికీ టైం కేటాయించటం కుదరదు. మ్మ్. భక్తి అనేది మానసికమైనటువంటి తృప్తిని ఇస్తుంది. అది ఎప్పుడూ కలిగి ఉండాలి. మ్మ్. ఏ పని చేస్తున్నా భక్తిని దూరంగా పెట్టి మ్మ్. భక్తిపూర్వకంగా కాకుండా భక్తితో సంబంధం లేకుండానే చేయొచ్చు అని అనుకోవటం కరెక్ట్ కాదు. మ్మ్. అన్నిట్లో భక్తిపూర్వకంగానే వ్యవహరించవచ్చు. మ్మ్. అది ఒక్కొక్కరి ఎంపిక చేసుకోవటంలో ఉంటుంది. మ్మ్. అలాగే మానవ సేవే మాధవ సేవ అంటారు. మరి దాంట్లో మీరు ఎంతవరకు సఫలీకృతులయ్యారు? నేను పెద్ద కృషి చేసింది లేదు. మ్మ్. ఇవి నాకు అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలని వాడి ప్రజలకు చేతనైన సేవ చేశాను. మ్మ్. అంతేగాని ఇండివిజువల్గా నేను పెద్ద సేవకుణ్ణి, చాలామందికి సేవ చేశానని క్లెయిమ్ చేసేదానికి ఆస్కారం లేదు. మ్మ్. అంటే రాజకీయాల్లోకి వస్తేనే ప్రజలకి సేవ చేయడానికి కుదురుతుందా, లేకపోతే ఆ సేవ తత్పరత అనేది ఉంటే ఎవరైనా సేవ చేయొచ్చు అంటారా ప్రజలు? ఎవరైనా చేయొచ్చు. మ్మ్. మోతాదు తేడా ఉంటుంది. మ్మ్. రాజకీయాల్లోకి వచ్చి ఒక మంత్రిగా ఉంటే ఒక రకం, శాసనసభ్యుడిగా ఉంటే ఒక రకం, మ్మ్. పార్లమెంట్ సభ్యుడిగా ఉంటే మరొక రకం, మోతాదులు మారుతూ ఉంటాయి. మ్మ్. అంటే ముఖ్యమంత్రిగా మీకు ఈ పదవి సంతృప్తినిచ్చిందా, గవర్నర్గా సంతృప్తినిచ్చిందా? దేనిలో పనిచేస్తుంటే అదే సంతృప్తి. మ్మ్. కంపారిజన్ ఏమీ లేదు. మ్మ్. ఇది కావాలని కోరి తెచ్చుకున్నది కూడా కాదు. మ్మ్. అదృష్టంగా వచ్చిన పదవికి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేశాను. మ్మ్. ఏ బాధ్యత నిర్వహించవలసి వచ్చినప్పుడు మ్మ్. ఆ బాధ్యతని అర్థం చేసుకొని శక్తివంచన లేకుండా నిర్వర్తించేదానికి ప్రయత్నం చేశాను. మ్మ్. అదే తృప్తి. మ్మ్. అలాగే మరి భక్తి యొక్క అర్థాన్ని చెప్పాల్సి వస్తే మీరు ఏ నిర్వచనం ఇస్తారు? ప్రతి మనిషికి భక్తి ఉండాలి. మ్మ్. తనకి ఇష్టం వచ్చిన దైవాన్ని కోల్చుకోవచ్చు. ఏకాగ్రత కోసం మ్మ్. ఒకరు పిన్ చేసి నువ్వు ఈ మతంలోకి రా ఈ అన్నీ కాకుండా తన ఇష్టపూర్వకమైనటువంటి రీతిలో ఆలోచించుకొని మ్మ్. ఏ దైవానైనా ప్రార్థించచ్చు. మ్మ్. దైవం బహురూపేణ ఎన్నో రూపాల్లో ఉన్నాడు. మ్మ్. ఆ రూపాల్లో ఉన్నటువంటి దైవాన్ని ప్రార్థించి కొంచెం ఏకాగ్రత పెంచుకునే దానికోసం ప్రయత్నం చేయాలి. మ్మ్. అలాగే మరి ఆధ్యాత్మిక భావనతో పాటు స్వార్థం అనేది కూడా పెరిగిపోతుంది అని చెప్పి అంటూ ఉన్నారు. మనిషిలో ఆ స్వార్థానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్యపడడం అనేది కూడా ప్రధానంగా కొత్తగా వచ్చింది కాదు, మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి ఉన్నది. అలాగే మరి చివరిగా మీరు భక్తి టీవీ ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? నేను భక్తి టీవీ కార్యక్రమాలు కూడా చూస్తూ ఉంటాను. మ్మ్. వీటిని చూచి కొంత మన నడకని నిర్ధారించుకోవడం కూడా మంచిది అని మ్మ్. నేను భావిస్తాను. అయితే నేను భావించాను కాబట్టి మీరు అందరూ కూడా భావించండి అని నేను చెప్పలేను. మ్మ్. వారి వారి ఇష్టాలను బట్టి వారికి దొరికే సమయాన్ని బట్టి చూస్తూ ఉంటారు. మ్మ్. భక్తి టీవీ ఈ ఛానల్ చేసేటువంటి కృషి ఇతరతర ఛానల్స్ కూడా ఉన్నాయి. వాటికి తోడుగా ఉండి ప్రజల్లో భక్తిని పెంచితే మంచిదని అభిలషిస్తాను. చాలా మంచి విషయం తెలియజేశారండి. భక్తి భావాన్ని ఎలా పెంచాలనే విషయం గురించి తెలియజేశారు. అలాగే మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ఇష్టదైవం కార్యక్రమంలో మీరు పాల్గొన్నారు.
ధన్యవాదాలండి. నమస్కారం. చూసారు కదా, భక్తిభావం మనలోనే ఉండాలి అని చెప్పి కొణిజేటి రోసయ్య గారు మనకి తెలియజేశారు. ఇది వాళ్ళ ఇష్టదైవం కార్యక్రమం. మరో ప్రత్యేక అతిథితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.